కర్నూలు నగరంలోని చారిత్రాత్మక ఎస్టీబీసీ సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చికు సంబంధించిన విలువైన క్రైస్తవ ఆస్తులను, భూములను అన్యక్రాంతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్థానిక క్రైస్తవ సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వరీ టెంపుల్ సతీష్ కుమార్ వ్యాపార ధోరణిలో ఎస్టీబీసీకి చెందిన సజీవరాజుతో కుమ్మక్కై రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు, వివిధ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎస్టీబీసీ గ్రౌండ్ లో గుంతలు తీసి పిల్లర్స్ వేయడానికి సిద్ధపడిన పనులను నగరానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, పాస్టర్లు, మహిళా సంఘాలు మరియు క్రైస్తవ యువత ధైర్యంగా అడ్డుకొని పనులను నిలిపివేశారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై నేతల మండిపాటు. ఈ సందర్భంగా టీబీసీసీ కర్నూలు ఫీల్డ్ సెక్రటరీ, జనరల్ కౌన్సిల్ మెంబర్ కాశపోకు కె కృష్ణబాబు, ఎం రత్నం, ప్రెసిడెంట్ పి దేవరాజు, సెక్రటరీ శారదమ్మ, టీడబ్ల్యూబీసీసీ ఏలియా గౌరవ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘనపై నేతల మండిపాటు. ఈ సందర్భంగా టీబీసీసీ కర్నూలు ఫీల్డ్ సెక్రటరీ, జనరల్ కౌన్సిల్ మెంబర్ కాశపోకు కె కృష్ణబాబు, ఎం రత్నం, ప్రెసిడెంట్ పి దేవరాజు, సెక్రటరీ శారదమ్మ, టీడబ్ల్యూబీసీసీ ఏలియా గౌరవ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ కాలం నుండి క్రైస్తవ సమాజ విద్య, వైద్య, ఆరాధన అవసరాల కోసం కేటాయించబడిన ఆస్తులను కొందరు స్వార్థపరులు తమ సొంత వ్యాపార కేంద్రాలుగా మార్చుకోవాలని చూస్తున్నారు. మద్రాసు హైకోర్టు స్పష్టంగా CS 124/1994 వివాదంలో ఆస్తులను ఎవరూ అమ్మకూడదని, ప్రస్తుతం ఉన్నవారెవరూ వీటికి అర్హులు కారని స్పష్టమైన తీర్పు, జీవో ఇచ్చింది. కోర్టు ఆర్డర్కు గౌరవించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న ఈ అక్రమ నిర్మాణాలను క్రైస్తవ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆయన హెచ్చరించారు. క్రైస్తవ ఆస్తుల నిమిత్తం కర్నూలులో సతీష్ కుమార్ గారు, ఎస్టీబీసీలో ఆర్ఆర్డి సజీవరాజు గారి వారిని సఖ్యత చేసుకొని ఎస్టీబీసీని ఆక్రమించుకొని అందులో తన వ్యాపారం కోసము పూర్తి స్థాయిలో పర్మనెంట్ వ్యాపార కేంద్రాన్ని స్థాపించాలని ఆయన ఉద్దేశంతో ఇక్కడ ఒక చర్చి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి దీనిపైన క్రైస్తవ సంఘాలు, అలాగే కుల సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చావి అన్న విషయము తెలుసుకుంటే, ప్రస్తుతము ఆంగ్లేయులు బ్రిటిష్ కాలం నుంచి మన భారతదేశానికి వారు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి వారు చదువులు చెప్పి హాస్పిటల్ కట్టించి, గుడులు కట్టించి, వాళ్ళు ఆరాధనకు యేసుక్రీస్తుని ఇక్కడ పరిచయం చేసి వారు సఖ్యతతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రమేయంలో కొందరిని నియమించారు. ఎస్టీబీసీ గాను, పిఏబీసీ గాను నియమించి వారిని ఈ కార్యక్రమాలన్నింటినీ, ఈ ప్రాంతంలో ఉన్న ఆస్తులన్నింటినీ పరిరక్షించండి అని చెప్పేసి ఎస్టీబీసీని ఏర్పాటు చేస్తే, ఎస్టీబీసీకి ఏ ఆస్తులు లేకపోయినప్పటికీ వారు అధికారం చెలాయిస్తూ పిఏబీసీని నిర్మాణం కమిటీ చేయాల్సింది ఉంది మే నెలలో. కానీ అది వాయిదా పడడం ద్వారా ఈ ఆస్తులన్నిటి విషయంలో చెన్నై హైకోర్టు CS 124 అనే ఒక జీవోను పాస్ చేసింది. మీరు ఆస్తులు అమ్మకూడదు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ ఎవరే కానీ అర్హులు కాదు. కాబట్టి ఈ చట్టానికి సంబంధించిన దీన్ని కోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనాను అందరూ ప్రతి ఒక్కరూ ఈ కోర్టు ఆర్డర్కి గౌరవించాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్ఆర్డి సజీవరాజు కాదు, దీనికి పైన దివాకర్ గారు కానీ ఎవరు అర్హులు కాదు. కాబట్టి ఈ CS 124లో ఖచ్చితమైన వెసులుబాటు ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ CS 124ని తెలుసుకోవాలి. CS 124 ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. చెన్నైలో హైకోర్టు, మన మద్రాసు హైకోర్టు ద్వారా ఈ CS 124 మన విడుదల చేయడం జరిగింది మార్చి నెలలో 19వ తారీఖున. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రతి క్రైస్తవుడు నడుచుకుంటూ ఈ అన్యాక్రాంతమైపోతున్న ఆస్తులను మనం పరిరక్షించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ మా టీబీసీసీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాశపోకు కృష్ణబాబు, టీబీసీసీ జనరల్ కౌన్సిల్ మెంబర్, కర్నూలు జిల్లా.